ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. విసన్నపేటలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజరీ సర్వీసెస్ బోర్డు తిప్పేసింది. ఒక్కొక్కరిగా బాధితులు బయటకొస్తున్నారు. ఇంటికో మొక్క పెంచితే ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ ఎరవేసిన నిర్వాహకులు సంస్థలో డబ్బులు పెడితే మీ భవిష్యత్తు మారిపోతుందంటూ ఆశ పెట్టారు. జనం అత్యాశను ఆసరాగా చేసుకుని కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. ఏజెంట్లను నియమించుకుని టార్గెట్లు పెట్టి మరీ కోట్ల రూపాయలు వసూలు చేశారు. 10,000 పెడితే ప్రతి నెల 1,000 రూపాయలు, 5 లక్షలు పెడితే నెలకు 50,000 ఇస్తామంటూ టోకరా వేశారు. సుమారు 25 కోట్లకు పైగానే వసూలు చేశారు. డబ్బులు కట్టిన వారు ప్రశ్నించడంతో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజరీ సర్వీసెస్ ఫౌండర్ దుర్గాప్రసాద్ పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దుర్గాప్రసాద్ చనిపోయిన తర్వాత అతని భార్య నండూరి శివాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మోసపోయామని గ్రహించిన బాధితులు విజయవాడ సిపికి ఫిర్యాదు చేశారు. మరి మంచి లాభాలు తెచ్చిపెడతాయంటూ ఆశ చూపించి డబ్బులు కట్టించుకొని మరి ఘరానా మోసానికి పాల్పడిన అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి సుబ్బు అందిస్తారు. చెప్పండి సుబ్బు, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఈ ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో ఈ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే ఒక సంస్థ స్థాపించారు. ఈ దుర్గాప్రసాద్ అనే వ్యక్తి అధిక వడ్డీలకి ఆశ చూపించి ప్రతి నెల మీకు మేము ఇన్వెస్ట్మెంట్ లాభాలు పంచుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. 10,000 పెట్టుబడి పెడితే 1,000 రూపాయలు, 10 లక్షలు పెట్టుబడి పెడితే 1,00,000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పేసి ఆశపడటంతో సుమారు దగ్గర 2,000 మందికి పైగా 10,000 నుంచి 10 లక్షల పైగా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక 3-4 నెలలు బాగానే నడిచిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత ఈ ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని తీసుకెళ్లి క్రిప్టో కరెన్సీ ప్లస్ షేర్స్ లో కూడా ఇన్వెస్ట్ చేసినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఇలా ఇన్వెస్ట్ చేయడం వల్ల భారీగా నష్టాలు రావడం, ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వాళ్ళ డబ్బంతా కూడా షేర్స్ లోను క్రిప్టో కరెన్సీలోను నష్టపోవడం జరిగింది. క్రిప్టో కరెన్సీలు అయితే ఇరుక్కుపోవడం జరిగింది. అవి ఎరకొచ్చే పరిస్థితి కనబడట్లేదు. షేర్స్ లో అయితే పూర్తిగా నష్టపోవడం జరిగింది. సుమారుగా దరిదాపులుగా 25 కోట్ల నుంచి 35 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఈ మొత్తం వ్యవహారం బయటికి పొక్కడంతో కొన్ని నెలల నుంచి బాధితులకు పంచాల్సిన లాభాలను పంచకపోవడంతో తీవ్ర ఒత్తిడి ఎక్కువైంది. బాధితులతో కలిసి ఎవరైతే దీనికి సూత్రధారి యజమాని ఉన్నారో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కి సంబంధించి దుర్గాప్రసాద్ ని ఒత్తిడి తీసుకురావడం జరిగింది. మా డబ్బులు మాకు పంచాలని ఒత్తిడి తీసుకురావడం జరిగింది. యజమాని పైన అనేక ఆంక్షలు పెట్టడం, అతన్ని రిస్ట్రిక్ట్ చేయడం ఇవన్నీ జరుగుతా ఉన్న నేపథ్యంలో దుర్గాప్రసాద్ ఒక రోజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఆత్మహత్యకు పాల్పడటంతో బాధితులందరూ ఒకసారి కొల్లుమన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులని పైన ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఈలోపు భార్య శివాని కనపడకుండా వెళ్ళిపోయింది. ఈ ఘటన నేపథ్యంలో వీళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించారు. తమకు న్యాయం జరగాలని చెప్పేసి ఆందోళన అయితే చేసుకుంది. అయితే ఈ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కి సంబంధించి కొంతమంది ఎవరైతే వీళ్ళంతా ఉన్నారో ఏజెంట్స్, మేనేజర్స్ వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకుంటే అసలు డబ్బు ఏమైంది అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా ఈ డబ్బు మొత్తాన్ని షేర్స్ లోనే పోగొట్టారని చెప్పేసి దాదాపుగా ఒక సమాచారం అయితే ఉంది. అయితే మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నది ఏంటంటే దీని మీద సంబంధించిన రెవెన్యూకి సంబంధించిన అధికారులు, జాయింట్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు దీని మీద ఎప్పటికప్పుడు ఇట్లాంటి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ వచ్చిన సంస్థలు కావచ్చు, ఇప్పుడు కొన్ని ప్రైవేట్ బ్యాంకులు నడుస్తా ఉన్నాయి. ఈ ప్రైవేట్ బ్యాంకులు అన్నిటి మీద రెవెన్యూకి సంబంధించి ఎప్పటికప్పుడు రివ్యూ జరుగుతూ ఉండాలా. వాళ్ళకి సంబంధించి ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది, పెట్టుబడులు ఏం చేస్తున్నారనే దాని మీద మానిటరింగ్ జరుగుతూ ఉండాలా. ఈ మానిటరింగ్ జరగకపోవడం వల్ల ఈ రోజు ఇక్కడ నష్టపోయిన పరిస్థితి ఏర్పడింది. మరి ఇంకా కృష్ణా జిల్లాలో చూసుకుంటే ఇటువంటి సమస్యలు కోపాలుగా ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సుబ్బు ఫర్ ద అప్డేట్.